హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పటివరకైతే 3 ఎకరాల వరకైతే రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్న 3-4, 4-5, 5-10 ఎకరాలకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది? రైతు బంధు బిల్లు స్థితి ఎలా ఉంది? ఇంకా దశల వారీ ప్రక్రియలో ఇవాళ వచ్చేసి ఎవరికి జమ కాబోతుంది? ఇంకా రైతు బంధు గురించి అయితే నేనైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అంతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ వాట్సాప్ గ్రూపుల్లో మరియు మీ తోటి రైతులకైతే ఈ వీడియో షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఏడదానికి వచ్చిందనే. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో 65 లక్షల మంది అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులు అయితే ఉన్నారు. వీళ్ళలో ఇప్పటికే 50 లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇంకా మిగిలిన 10 లక్షలకైతే రైతు బంధు అయితే జమ చేయాలని చూస్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ మనం. తెలంగాణ రాష్ట్రంలోని పేద రైతులను ఆదుకోవడమే రైతు బంధు అయితే లక్ష్యం. వీటి కోసం రైతు బంధు పథకం కాలంలో ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి వ్యవసాయాన్ని నడిపించడానికి ప్రాథమిక అవసరాలను అందిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇవి 15 లక్షల మంది రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే రైతు బంధు అయితే జమ అయితే కాబోతుంది. ఇప్పటి వరకు అయితే 52 లక్షల మంది రైతులకైతే జమ అయిపోయింది. ఈ 15 లక్షలలో వీళ్ళలో 3-4, 4-5 ఎకరాల వారే ఉన్నారు ఈ 15 లక్షల రైతులు. వీళ్ళల్లో ఫస్ట్ వచ్చేసి ఇవాళ విడత కింద విడత ప్రక్రియలో వీళ్ళకైతే జమ చేయాలని అయితే చూస్తున్నారు. వాళ్ళల్లో ఇప్పటికే ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు అయితే జారీ అయితే చేసింది. డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క కూడా ఆర్థిక మంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు. రైతు బంధు అయితే జమ అయితే కాబోతుంది. వాళ్ళు తెలిపిన ప్రకారం ఏంటంటే ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి అయితే చేస్తా అన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రేపు ఎల్లుండి కలిపి 3-4 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది. ఇంకొక 4 రోజులలో 4-5 రోజుల్లో 5 ఎకరాల వరకు కంప్లీట్గా రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు. చూసుకోవచ్చు ఇక్కడ రైతు బంధు పథకం యొక్క అవలోకనం. ఆర్థికంగా నిలదొక్కున్న రైతులు ఆదుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం ఇప్పటికే 7,000 కోట్లు అయితే నిధులైతే విడుదలైతే చేశారు. అందులో 4,000 కోట్లు అయితే ఆల్రెడీ జమ అయితే అయిపోయాయి. ఇంకా 3,000 కోట్లు అయితే నిధులైతే విడుదలైతే కానున్నాయి. ఆల్రెడీ కేటాయింపు అయితే జరిగింది. జమ అయితే కావడం అయితే మొదలైతే కాబోతుంది. ఇవాళ నుంచి అయితే రైతు బంధు అయితే జమ అయితే కాబోతుంది. రైతులంతా కాస్త వేచి ఉండాలి. ఈరోజు సాయంత్రం లోపు కనీసం ఒక 2 లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు. రైతులంతా మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తూ ఉండండి. ఇవాళ సాయంత్రంలోగా మీకైతే కొంతమందికి అయితే రైతు బంధు అయితే అందుతుంది. అది కూడా జిల్లాల వారీగా కావున కొంతమందికి అయితే రైతు బంధు అయితే అందుతుందని తెలిపారు. రైతు బంధు బిల్లు స్థితిని ఎలా తనిఖీ చేయాలి? మీకైతే మీ రైతు బంధు ఎలా పడిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మీ బ్యాంక్ ఖాతానికి మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మీకైతే SMS రావడం జరుగుతుంది. మీరైతే మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయింది ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమందికి SMS కూడా వస్తలేదు. మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో పడలేదో తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మన టోల్ ఫ్రీ నెంబర్, అదే రైతు బంధు యొక్క టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్న రైతు బంధు గురించి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఒకసారి సంప్రదించగలరు. వాళ్ళైతే మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తారు, క్లారిటీ కూడా ఇస్తారు. ఇంకా రైతులు మీకు కూడా రైతు బంధు అయితే జమ అయితే కాబోతుంది. మీకు వచ్చేసి ఈ నెల చివరికల్లా ఆల్రెడీ చెప్పేశారు. మీకైతే ఈ నెల చివరిలోపు 5-10 ఎకరాలు కంప్లీట్ కావచ్చు. వాళ్ళకి కంప్లీట్ కాకపోతే మార్చి మొదటి వారంలో కూడా మీకైతే కంప్లీట్ అయితే కన్ఫామ్గా చేస్తామని తెలిపారు. చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనం ఫిబ్రవరిలో ఒక రైతు బంధు పూర్తి అని చెప్పేశారు. ఆల్రెడీ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలో అయితే ఓట్లు లభించనుంది. ఈ 5 రోజుల్లో 5 ఎకరాల కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వారంలో మీకైతే స్టార్ట్ అయితే కాబోతుంది 5-10 ఎకరాల వరకు. ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, ఇంకా రైతులకు ఎవరైతే రైతు బంధు జమ కాకపోయినా మీరైతే మన వీడియో కింద అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా మన ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు మీ జిల్లా వాళ్ళకి రైతు బంధు పడిందో పడలేదో అని. మీరైతే తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.